గైస్ మన ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ లో కొంతమందికి ఓల్డ్ ఫ్రీ ఫైర్ అంటే ఇష్టం, ఇంకొంతమందికి న్యూ ఫ్రీ ఫైర్ అంటేనే ఇష్టం. ప్రతిరోజు మనం అలాగో కొత్త ఫ్రీ ఫైర్ ఆడతాం కాబట్టి ఈ రోజు నేను ఈ ఓల్డ్ ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాను. ఇక్కడ స్టార్ట్ బటన్ వచ్చినప్పుడు మిడిల్ లో ఉంది కదా, లాగౌట్ కూడా చూడండి రైట్ సైడ్ టాప్ లో ఉంది. ఇప్పుడేముంది మనం గేమ్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ గా వచ్చేసేది, కానీ మన ఓల్డ్ ఫ్రీ ఫైర్ లో మనం స్టార్ట్ నొక్కితేనే లాబీలోకి వెళ్ళేవాళ్ళం. ఓ బ్రో, సౌండ్ అంతా కూడా చాలా రియల్ గా సెట్ చేశారు. అండ్ ఇక్కడ ఒక బ్యానర్ వచ్చింది, అది క్లోజ్ చేయగానే మన లాబీ కూడా చూడండి సీజన్ 1 బండిల్ ఇచ్చి చాలా రియల్ గా క్రియేట్ చేశారు. అండ్ ఇక్కడ అవతార్ బ్యానర్స్ కూడా చూడండి, చాలా ఓల్డ్ అవతార్స్ ఇచ్చారు మనం యూజ్ చేసుకోవడం కోసం. అండ్ ఈ అవతార్ లో కూడా చాలా బాగున్నాయి, కాబట్టి ఇదైతే నేను ఎప్పుడు యూజ్ చేయాల, ఎప్పుడు చూడలేదు నాకు తెలిసి. సో ఈ అవతార్ అయితే ఎక్విప్ చేశాను. అండ్ ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ నాకు 5000 పైగా డైమండ్స్ అయితే వచ్చాయి క్లైమ్ చేసుకోవడానికి. సో ఇవి క్లైమ్ కూడా చేశాను. అండ్ దీంతో పాటు గోల్డ్ కూడా క్లైమ్ చేసుకోవడానికి ఉంది. సో ఈ గోల్డ్ కూడా క్లైమ్ చేసేసాను. అండ్ ఇప్పుడు మన ప్రొఫైల్ లో చూసుకున్నట్లయితే డైమండ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. అరే ఇది 53,000 డైమండ్స్, నేను 5,000 అనుకున్నా. ఓ బ్రో, ఈ డైమండ్స్ తో ఏం కొనొచ్చో చూద్దాం. ఫస్ట్ అయితే మనం స్టోర్ లోకి వెళ్దాం. స్టోర్ లో ఏం ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే, అరే మొత్తం కూడా సేమ్ బ్యానరే కనిపిస్తుంది, అక్కడ చేంజ్ అవుతున్నా కూడా. అండ్ ఇక్కడ కమింగ్ సూన్ అని ఉన్నాయి. ఇంకా ఇవి వేటికి కూడా పనికిరావు ఈ డైమండ్స్. ఇక్కడ డైమండ్స్ తో కొనడానికి ఏం కూడా కనిపించట్లా. పోనీ లక్ రాయల్ లోకైనా వెళ్దామా, ఇందులో అయినా స్పిన్ అవుతాయా? అరే బ్రో, 600 డైమండ్స్ స్పిన్ కొడుతున్నా సరే స్పిన్ అవ్వట్లా. డైమండ్స్ అవి జస్ట్ షో ఆఫ్ కి అనుకుంటా, ఆ డైమండ్స్ ఏం యూజ్ చేయడానికి వర్క్ అవ్వట్లేదు. ఇంక ఈ క్యారెక్టర్ సెక్షన్ కి వచ్చినట్లయితే మన దగ్గర ఓన్లీ ఆడమ్ క్యారెక్టర్ మాత్రమే ఉంది, మిగతా అన్ని కూడా లాకుల్ లో ఉన్నాయి. ఇంకా ఈ వాల్ట్ లో చూసుకున్నట్లయితే మన దగ్గర ఈ సీజన్ 1 బండిల్ తప్ప ఇంకా ఏ కలెక్షన్ కూడా లేదు. సరే ఇప్పుడు గేమ్ కూడా స్టార్ట్ చేద్దాం. ఒకవేళ న్యూ ప్లేయర్స్ కనుక ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఒకప్పుడు గేమ్ ఎలా ఉండేది, ఏమేం ప్లేసెస్ ఉన్నాయి అనేది కూడా. ఓకేనా, ముందు ప్రొఫైల్ కి నేమ్ పెడతాం మర్చిపోయాను. ఇప్పుడు నేమ్ కూడా సెట్ చేసేసా. గచ్చలో మన మ్యాచ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మోడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అంట, ఇంకా మోడ్ కూడా సెలెక్ట్ చేసా. అండ్ ఇప్పుడు నేను ఆడుతుంటే ఒకవేళ మీకు కూడా ఆడాలనిపించింది అనుకోండి, ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఒకవేళ మాకు అంత ఓపిక లేదు అనుకుంటే నేనే చూపిస్తా ఈ గేమ్ ఎలా ఉంది అనేది. ఓకేనా, అండ్ ఇంకా మనం మ్యాచ్ లోకి వెళ్లే ముందు ఈ గేమ్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తా వినండి. ఈ గేమ్ అనేది టెరా బాక్స్ లో ఉంది. ఒకవేళ మీ దగ్గర అది ఉంటే పర్లేదు, ఒకవేళ మీ దగ్గర యాప్ లేదనుకోండి, ఇది ప్లే స్టోర్ యాపే. మీకు కింద కామెంట్ సెక్షన్ లో 2 లింక్స్ ఉంటాయి. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసి మీకు ఇలా ఇంటర్ఫేస్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఏది క్లిక్ చేయాల్సిన పని లేదు. వ్యూ అండ్ టెరా బాక్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇది మీకు ఆటోమేటిక్ గా ప్లే స్టోర్ కి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీకు వచ్చిన ఈ టెరా బాక్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓ బ్రో, ఇక్కడ లాబీ కూడా మనకు వచ్చేసింది. అరే ఈడెవడో ముందే డాన్స్ చేస్తున్నాడు. సరే మనం గేమ్ లోకి వెళ్లే ముందే ఆ మిగతా ప్రాసెస్ కూడా మాట్లాడేద్దాం. ఈ టెరా బాక్స్ యాప్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు గూగుల్ తో సైన్ అప్ అవ్వమని చెప్పిద్ది. మీ మొబైల్ ఏదైనా గెస్ట్ మెయిల్ ఉంటే దాంతో లాగిన్ అయిపోండి. ఇంకా దాని తర్వాత మీ ఫొటోస్ గానీ ఏమైనా బ్యాకప్ చేసుకోవాలా అంటాడు. మనకు అవేం అవసరం లేదు కాబట్టి అన్ని ఆఫ్ చేసేసి మీరు కంటిన్యూ చేసేయండి. అక్కడ ఏమైనా యాడ్స్ వస్తే అవి స్కిప్ చేసేయండి. ఇంకంతే, మనం ఇక్కడ చేయాల్సిన పని ఏం లేదు. మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్ లోకి వచ్చి మీకు ఇచ్చిన సెకండ్ లింక్ మీద క్లిక్ చేశారా అనుకోండి, అదే ఆటోమేటిక్ గా టెరా బాక్స్ లోకి వచ్చేసిద్ది. ఇంక ఇక్కడ మీకు ఓల్డ్ 2017 ఫ్రీ ఫైర్ అని కనిపిస్తుంది కదా, దీన్ని సేవ్ మీద క్లిక్ చేసి మీకు ఏ ఫోల్డర్ లోకి సేవ్ అవ్వాలో అది సెలెక్ట్ చేసుకుని మీరు జస్ట్ సేవ్ కొట్టి వ్యూ నౌ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు అక్కడ యాప్ కనిపిస్తుంది. ఆ యాప్ కి మీరు పర్మిషన్ ఇచ్చేస్తే మీకు ఒక యాడ్ ప్లే అయ్యింది. ఆ యాడ్ క్లోజ్ చేసినప్పుడు మీకు యాప్ కూడా ఇన్స్టాల్ అయిపోద్ది. ఇంకా డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఆడుకోవచ్చు. ఇంతే సింపుల్. ఒకవేళ ఇదంతా మేము చేయలేము అనుకుంటారా, ఇప్పుడు నేనే చూపిస్తున్నాగా, ఇంకా చూసేయండి ఈ గేమ్ ని. ఇప్పుడు ముందైతే నేను పీక్ లో ల్యాండ్ అవుదాం అనుకుంటున్నా. ఇక్కడ చూడండి మొత్తం కూడా స్మూత్ లో ఉన్నట్టుంది గ్రాఫిక్స్. ఆ టైంలో ఈ గ్రాఫిక్స్ కదా ఉండేది. ఇంక మ్యూజిక్ లో కాస్త ఏమైనా సౌండ్ తగ్గిద్దామా అనిపిస్తుంది, అందుకే సౌండ్ తగ్గించా. ఈ లోపల నన్ను దింపేశాడు కూడా ఆడే ఆటోమేటిక్ గా. ఇది చూసుకున్నట్లయితే నేను ఎక్కడ దిగా, భీమ్ శక్తికి కాస్త వెనకమాల దిగినట్టున్నా. సో ఇక్కడ సేఫ్ జోన్ చూడండి 29 మినిట్స్ తర్వాత వచ్చిందంట. వామ్మో. ఇంకా ముందు ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదివరకు ఏముండేది, రివర్ సైడా. ఇప్పుడు ఇది లేదు బ్రో, మనకి క్లాష్ స్క్వాడ్ లో వేరేది ఏదో వస్తుంది కదా. సో ఇదైతే ఇప్పుడు తీసేసాడు, ఇక్కడ ఇది లేదు. ఇంతకు ముందు అయితే ఇక్కడ ఈ ప్లేస్ ఉండేది. అప్పుడులో ర్యాంక్ పుష్ చేసేటప్పుడు మేము ఈ కిందకి కూడా వెళ్ళి దాక్కునే వాళ్ళం. ఇప్పుడు ఫ్రీ ఫైర్ లో అయితే మనకి ఈ ప్లేస్ లేదు. ఒకవేళ న్యూ ప్లేయర్స్ ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళకి కూడా అర్థం కాదు ఈ ప్లేస్ ఎప్పుడు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు అనేది. సో మీకోసం ఈ కిందకి కూడా వెళ్ళి చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి దూకితే మనకు బ్లడ్ ఏమైనా తగ్గిద్దా, ఏం తగ్గలేదు ప్రస్తుతానికి అయితే. అండ్ చూడండి ఈ విధంగా ఉండేది ఇది వరకు ప్లేస్ ఇదంతా కూడా ఇక్కడ, కానీ ఇది ఇప్పుడు అనేది రిమూవ్ చేసేసాడు. సో ఇంకా మనం ఈ లెఫ్ట్ సైడ్ లో కూడా వెళ్ళి చూద్దాం ఏమన్నా కొత్తగా ప్లేసెస్, అదే కొత్తగా కాదు పాతగా ఏమన్నా ప్లేసెస్ ఉన్నాయో అని చూద్దాం.
సో ఇక్కడ అన్ని కూడా చూసుకున్నట్లయితే అరటికాయ చెట్లు అనుకుంటేవి అవన్నీ అవే ఉన్నాయి. ఇంకా ఈ ఇల్లు వచ్చేటప్పటికి ఇప్పుడు కూడా ఉంది మన ఫ్రీ ఫైర్ లో, కానీ ఏమన్నా అప్పుడు మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా ఇంట్లో చూద్దాం. లోపలికి వెళ్దాం ముందు. ఈ లోపలికి కూడా వచ్చేసాం. ఈ మెట్లన్నీ కూడా కాస్త స్మూత్ గ్రాఫిక్స్ కాబట్టి ఈ విధంగా ఉన్నాయి. ఇంకా లోపలికి వచ్చి చూస్తే చిన్న చిన్న ఐటమ్స్ మిస్ అవుతున్నాయి అంతే తప్ప ఇల్లు లానే ఉంది. అరే కిటికీలోంచి దూకుతాడా ఇడు, పై నుంచి అయినా దూకుతాడా? కూర్చొని దిగుదాం. ఓకే దిగేశాడు. ఇంక ఇలా ఈ మూలకు వచ్చినట్లయితే మనకి అక్కడ వెహికల్ కూడా ఒకటి కనిపిస్తుంది. ఆ జీప్ మనం డ్రైవ్ చేయగలమా ఇప్పుడు వెళ్తే? సో చూద్దాం. ఇప్పుడైతే జీప్ దగ్గరికి కూడా వచ్చేసాను. అరే దారిలో ఇదేంటిది, మెడికిటా? ఓకే ఇది తీసుకోవడం ఎలా? ఇప్పుడు ఇక్కడికి వచ్చా ఆటోమేటిక్ గా అదే వచ్చేసింది బ్రో, నేను తీసుకోలేదు. సరే ఇక్కడ ఈ వెహికల్ ని ఎక్కడుంది, డ్రైవ్ ఆప్షన్ వచ్చింది. క్లిక్ చేయగానే డ్రైవ్ కూడా చేయడానికి అవుతుంది. ఇదేంటి సౌండ్ ఏదో తేడాగా ఉంది. ఇంకా స్క్రీన్ మూవ్మెంట్ కూడా చూడండి, దాని అంతటా అదే మూవ్ అయిపోతుంది. ఏదో కెమెరా యాంగిల్ వేరేగా అనిపిస్తుంది. సో చలో ఇప్పుడైతే ముందు మనం పీక్ లోకి, అరే 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 బండి అంతా ఊగిపోతుంది. పీక్ లోకి వెళ్దాం. అరే నా జీప్ తిరగబడిపోయిందండి. నేనేం చేయలేదు కదా దీన్ని, స్లోగా వెళ్ళినా కూడా తిరగబడిపోద్దా? సరే ఏం పర్లేదు. ముందైతే మనం పీక్ లోకి వెళ్దాం. పీక్ ఏ విధంగా ఉందో చూద్దాం. ముందైతే ఈ బొడ్డిల్ల దగ్గరికి వచ్చా. పీక్ అంటేనే ముందు ఆ ఎదర అనక మొత్తం ఫైట్లు అవుతూనే ఉండేవి. ముందైతే అక్కడ పెద్ద ఫైట్లు అవుతుంటే ఇక్కడ చిన్న ఫైట్లు అయ్యేవి. ఇక్కడ దిగిన వాళ్ళు స్లోగా పెద్ద ఫైట్లకు కూడా వచ్చేసేవాళ్ళు. ముందు ఇంట్లోకి వెళ్దాం. ఇక్కడికి వచ్చేటప్పటికి బయట ఈ వసార్లోనే పెద్ద పెద్ద గొడవలు అయిపోయాయి అప్పుడు. ఇంకా ఇక్కడ ఏదో మిస్ అవుతుంది బ్రో. ఒకటి గ్రీన్ కలర్ బాక్స్ లా ఉండేది, ఎక్కడ ఈ గోడ వెనకమాలనుకుంటా, ఉందో లేదో చూద్దాం. ఓ బ్రో ఇక్కడలోనే అనుకుంటున్నా, గ్రీన్ కలర్ లో ఒక బాక్స్ ఉండేది, అవునా కదా? ఒకసారి చెప్పండి కామెంట్స్ లో. ఓల్డ్ ప్లేయర్స్ కి అయితే తెలుసు, నాకైతే ఐడియా ఉంది అక్కడ ఉండేది అని చెప్పి. అండ్ దాని తర్వాత ఈ పైకి వచ్చి ఎక్కువ మంది లెఫ్ట్ లో క్యాంప్ వేసేవాళ్ళు. ఈ పైకి మెట్లు ఎక్కుతుంటే ఎవరినైనా కొడదామని చెప్పి, ఇంకా ల్యాండ్ మైన్స్ ఏమైనా ఉంటే ఆ మెట్ల దగ్గర పెట్టుకొని వచ్చేవాళ్ళు. ఇంక ఈ పైకి వస్తే మొత్తం మామూలుగానే ఉంది. ఈ చివరి కూడా ఏదో మంచిగా ఉండాలి, అది కూడా మిస్ అవుతుంది. ఇంక ఇప్పుడు మనం బ్రోకెన్ హౌస్ లోకి వెళ్దాం. అదే మన పీక్ హౌస్ లోకి. ఇక్కడ కూడా స్టార్టింగ్ లో రిపేర్ కిట్ ఒకటి ఉండేది. ఇంక ఈ బ్యాక్ సైడ్ అయితే ఒక టైర్ జంప్ కూడా ఉండేది. బ్రో ఇక్కడ నాకు గుర్తు బ్రో, టైర్ జంప్ ఉండేది, అవునా కదా? టైర్ జంప్ అనేది అప్పుడులో లేదనుకుంటా, తర్వాత పెట్టారు టైర్ జంప్, కానీ ఇప్పుడు లేదు టైర్ జంప్ ఇక్కడ. ఇంక లోపలికి వచ్చిన తర్వాత ముందు మనం మెయిన్ గా ఈ చివరికి వచ్చి కూర్చునేవాడిని, ఎవరైనా వస్తే సైలెంట్ గా లేచి కాల్ చేద్దాం అని చెప్పి. సో ఇంకా దాని తర్వాత ఎవడో కాల్ చేస్తున్నాడు నన్నే. ఇంకా దాని తర్వాత ఈ బయట కిటికీలోంచి వ్యూ చూసేవాడిని, బయట ఎవరైనా ఉన్నారా లేరా అని చెప్పి. ఇంకా మనం దిగడమే ఇంటి పైన దిగితే ఈ బ్రోకెన్ హౌస్ అంటే ఈ పైన ఖాళీ ఉంది కదా, దాంట్లోంచి దిగేసేవాళ్ళం. ఇంకా ఈ పక్కన గ్యారేజ్ కూడా ఉందా. ఇంకా అప్పుడు నుంచి అరే మళ్ళీ ఆవిడ కాల్ చేస్తున్నాడు నన్ను, కొట్టకరా. నాకు ఇంకా గన్ కూడా దొరకలేదు, గన్ లూట్ చేసుకోవాలా, చేస్తే కొడదాం అంటే ఫైర్ బటన్ కనపడేట్లా. గన్ ఉంటేనే ఫైరింగ్ వచ్చిద్దేమో. సరే ముందు ఈ దగ్గర నుంచి వెళ్ళిపోదాం. ఈ నా హెచ్పి అంతా తగ్గించేసాడు చూడండి, 154 అంట. బాబు వదిలేలా లేడీడు. ఇంక ఇప్పుడు ఈ డబల్ డోర్ లో కూడా వచ్చేసా. ఇక్కడ చాలా ఫైట్ వరకు ఈ మెట్ల కింద కూడా అయ్యేది. ఇంకా దీంతో పాటు మనం పైకి ఎక్కితే పైన ఒక డబ్బాలాగా ఉండేది, ఆ డబ్బాలకు కూడా దాక్కొని ఫైరింగ్ చేసే వాళ్ళు. ఉన్నాయా తీసాడు అవి. సో ఆ డబ్బాలు కూడా ఉన్నాయి, ఇదిగోండి. ఈ డబ్బాలు వెనకాల ఇలా కూర్చొని పైకి ఎవడైనా వస్తే అని కాల్చుదా ఉండేవాళ్ళం. దీని పైకి కూడా ఎక్కుతగేది, కానీ మనకి ఇప్పుడు అరే జారిపోతున్నా అవ్వట్లేదు. ఇంకా దాంతో పాటు ఈ పెద్ద ఇల్లు ఉంది కదా, ఇక్కడ కూడా వచ్చి వెనకాల దాక్కొని ఉండేవాళ్ళం కదా. బ్రో ఇవన్నీ మీకు కూడా గుర్తున్నాయా? అంటే ఈ ప్లేసెస్ ఉన్నప్పుడు మీరందరూ గేమ్ ఆడే ఉంటారు. ఒకవేళ న్యూ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి కామెంట్స్ లో చెప్పండి, ఆ ప్లేసెస్ ఉన్నప్పుడు నేను లేను ఇప్పుడే చూస్తున్నా అని చెప్పి. నాకు తెలిసి అందరూ ఆడే ఉంటారు ఈ ప్లేసెస్ అన్ని. ఇంకా మ్యాప్ లో చూద్దాం. నాకు కూడా తెలియని ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా ఈ మ్యాప్ లో? వాటర్ ఫ్రంటా, ఇది నాకు తెలీదు. ఇంకా రాంచా అది ఉంది, అది తెలీదు. అవుట్ పోస్ట్ కూడా తెలీదు. ఏంటి ఫ్యాక్టరీ పక్కన నోరు కూడా తిరగట్లా. ఆఫీస్ కూడా తెలీదు. ఏంటి ఇన్ని తెలియని ప్లేసెస్ ఉన్నాయా? సరే అక్కడికి కూడా వెళ్ళిపోదాం. అసలు ఆ లొకేషన్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. ముందైతే నేను ఇప్పుడు ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాను. అప్పట్లో ఫ్యాక్టరీ ఎలా ఉండేదంటే పైన నుంచి హోల్ ఉండేది కాదు, కింద దిగదగి. చూడండి కావాలంటే పైన మొత్తం కవర్ అయిపోయి ఉండిద్ది టాప్ అంతా కూడా. నేను ఇలాంటి ఫ్యాక్టరీ ఉన్నప్పుడు నేను గేమ్ కూడా స్టార్ట్ చేశాను, పైన ఫైట్లు కూడా చేశాను. కానీ ఇప్పుడు మీకు పైకి వెళ్ళి చూపిద్దాం అంటే ఈ ఫ్యాక్టరీ మనం ఎక్కడం కుదరదు కదా. ఇంకా ఇక్కడ ఉన్న వెహికల్ తీసుకొని అసలు క్లాక్ టవర్ ఉన్న సైడ్ ఏ ప్లేస్ ఉందో చూద్దాం. అసలు ముందు ఈ లెఫ్ట్ కి తిరగగానే క్లాక్ టవరే లేదు. అసలు ఇదేదో కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది నాకు ఎలా అనిపిస్తుంది అంటే మార్స్ ఎలక్ట్రిక్ ఏది ఉండిద్ది కదా, అటే పక్క వెళ్తే మనకి ఎలాంటి హౌస్ అయితే కనబడిద్దో అలాంటి హౌస్ ఒకటి ఉంది ఇక్కడ. ఇంకా మనం హ్యాంగర్ సైడ్ వచ్చేస్తే ఎలా ఉండిద్దో ఆ టైపే ఉంది ఇక్కడ. ఇంకా అంతకు మించి వేరే ఏం లేదు. ఇక్కడ ఎంటీ లొకేషన్ ఉంది అంతే. ఇక్కడ ఎవడో వెళ్తున్నాడు, ఈయన గుద్దడం అయిద్దా అంటే గుద్దా కానీ ఏం రాలేదు. కానీ ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు రౌండ్ తిప్పానా అండ్ ఇంకొక గుద్దుదా అని చెప్పి వెళ్తుంటే అటు బొజ్జోని ఉన్నాడు. సర్లే కదా అని హెల్లి తొక్కిద్దా అంటే కిల్ వచ్చేసింది. ఇదేంటి ఇది కిల్ యానిమేషన్ కూడా రాలా, కానీ కిల్ వచ్చేసింది. ఇంక ఇప్పుడు నేను
వాటర్ ఫ్రంట్ దగ్గరకు కూడా వచ్చేసాను. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ లొకేషన్ మనకి ఇప్పుడు ఫ్రీ ఫైర్ లో కూడా ఉన్నట్టుగానే ఉంది, కానీ కాస్త స్పేస్ తక్కువ ఉంది అంతే. నేమ్ అప్పుడు వేరే ఉంది, ఇప్పుడు వేరే ఏదో ఉంది అంతే. ఇంకా మ్యాప్ లో చూడండి ఇది ఏదో ఊరి పేరు నాకు రివర్స్ లో కనబడుతుంది కాబట్టి నోరు కూడా తిరగట్లా. ఇది ఇప్పటికి అప్పటికి అలానే ఉంది, కానీ ఇప్పుడైతే మనకి ఇంకొన్ని ఎక్స్ట్రా ట్రాక్టర్స్ అవన్నీ యాడ్ చేసినట్టుంది ఫుల్ మ్యాప్ లో అంతే. ఇంకొకటి మర్చిపోయా, అబ్జర్వేటరీ అనేది అప్పుడులో లేదు. మరి అప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు వెళ్ళి మొత్తం చూస్తే చూడండి ఇదంతా ఓపెన్ ఏరియాగా ఉండిపోయింది, ఏదో ఫారెస్ట్ ఏరియా లా ఉంది. ఇక్కడ అబ్జర్వేటరీ లేదు అంతే. సో ఇంకా మొత్తం మామూలుగానే ఉంది. చూసారు కదా ఈ గేమ్ అనేది. ఈ గేమ్ వచ్చేటప్పటికి ఒక క్రియేటర్ ఎవరో క్రియేట్ చేశారు, ఒక ఆఫ్లైన్ గేమ్ గా. మన ఓల్డ్ ఫ్రీ ఫైర్ అప్పుడులో ఎలా ఉండేది ఏంటి అనేది మొత్తం గుర్తు పెట్టుకొని ఒక మ్యాప్ గా క్రియేట్ చేశారు ఆఫ్లైన్ గేమ్ గా. సో ఇది చూసాక మనకి ఓల్డ్ మెమోరీస్ కూడా గుర్తొస్తాయి అన్నట్టుగా నేను ఈ వీడియో క్రియేట్ చేశాను. మీరు చెప్పండి, మన ఓల్డ్ ఫ్రీ ఫైర్ నచ్చుతుందా లేదంటే ఇప్పుడున్న ఫ్రీ ఫైర్ మీకు నచ్చుతుందా? సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈసారి ఇంకా ఫ్రీ ఫైర్ ఏదన్నా ఉంటే కనుక వెతుకుతాను. అంటే ఇంకో ఫ్రీ ఫైర్ ఒకటి ఉంది, అదేంటంటే డైమండ్స్ కూడా స్పిన్ చేయడం అవుతుంది, ఇంకా గేమ్ లో కూడా ఎనిమీస్ వస్తున్నారు, కానీ దానికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. అది కూడా క్లియర్ గా చూస్తా. ఒకవేళ కావాలంటే కనుక అండ్ కుదిరితే కనుక ఇంకొక ఫ్రీ ఫైర్ కూడా ఉంది అని చెప్పాను కదా, అది కూడా నేను మొత్తం ప్రాసెస్ చూసి ఒకవేళ నాకు వర్క్ అయితే అప్పుడు మీకు కూడా చెప్తాను, ఓకేనా? అండ్ ఇక్కడ వరకు వీడియోని చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉండిద్ది, కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో చాలా కంటెంట్స్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంత. అందరికీ బాయ్.